తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన కొడాలి క్రాంతి కుమార్, అలాగే పార్టీ యాక్టివ్ సెక్రటరీగా నియమితులైన తాడుపని యలమందరావులు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ని కలిసి కృతజ్ఞత తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూతనంగా నియమితులైన వారిని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు. తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన కొడాలి క్రాంతి కుమార్, అలాగే పార్టీ యాక్టివ్ సెక్రటరీ తాడిపోయిన యలమందరావులు శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ వారిని అభినందిస్తూ క్రమశిక్షణతో నిబద్ధతతో పార్టీకి సేవలు అందించాలని చెప్పారు. ఇదే రీతిలో నూతనంగా నియమితులైన కొడాలి క్రాంతి కుమార్, యలమందరావులు కూడా అంకితభావంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి, అలాగే 2029లో పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతామని, వైఎస్ఆర్సీపీకి ప్రజల ఆశీస్సులు ఉండేలా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వారిని వైసీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు మా అన్న శివకుమార్ గారి ఆశీస్సులతో జిల్లా అధికార ప్రతినిధిగా నన్ను నియమించడం జరిగింది. అన్న ఆశీస్సులు నా మీద ఎప్పుడూ ఉంటాయి. నా మీద నమ్మకంతో ఈ పదవి నాకు ఇచ్చినందుకు అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ప్రజల గొంతుకుని వైఎస్ఆర్ పార్టీ తరపున వినిపించేదానికి ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు తెనాలి కాన్స్టిట్యున్సీ నుంచి మన గుంటూరు జిల్లా కమిటీ తరఫున మన తెనాలి నుంచి క్రాంతి కుమార్ గారు, అలాగే నేను వచ్చేసి యాక్టివిటీ కార్యదర్శిగా నియమితులైనందుకు మన మాజీ సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే మన లోకల్ శివన్న గారి ఆశీస్సులతో నియమితులైనందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా మీద నమ్మకంతో ఈ నియామకం జరిపినందుకు మేము పార్టీకి ఎల్లవెల్లా కష్టపడతామని, అలాగే